హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే పాకం గారెలు అయితే చేస్తున్నానండి. పాకం గారెలు ఇవి మినప్పిండితోటి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక మాట ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోని అయితే షేర్ చేయండి. నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా నేను ఇప్పుడు ఈ వీడియో ఎలా చేశాను అనేది, ఈ పాకం గారెలు అయితే మాత్రం ఇది ఆంధ్ర స్పెషల్ వంట అండి. తెలంగాణలో అయితే తక్కువే చేస్తారు, కానీ ఆంధ్ర మాత్రం స్పెషల్ వంట కాబట్టి ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు ఈ మిగిలిన పాకం కూడా నేను ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికోసం నేను పావు కేజీ పప్పు అయితే నానబెట్టుకొని కడిగి మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి. దీనిలో ఏం లేకుండా కొద్దిగా సాల్ట్ వేసి మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత గారెలు అయితే వేసేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాం. ఇంకా గారెలు అయితే వేసేసుకుందాం. ఓకే అండి, మనకి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు స్టవ్ కొంచెం సిమ్లో ఉంచుకునే వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మళ్ళీ లోపల కాలకుండా ఉడకకుండా పైన మాడిపోతాయి. అందుకని కొంచెం స్టవ్ ఫ్లేమ్ తగ్గించి ఇది మనకు మా తెలంగాణలో తక్కువ కానీ ఫ్రెండ్స్, ఆంధ్రాలో మాత్రం చాలా అకేషన్స్లో బాగా వండుతారండి ఈ పాకం గారెలు అనేది. నేను ఈ వంట అయితే మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నా. వాళ్ళది ఆంధ్ర శ్రీకాకుళం, మన దగ్గర నేర్చుకున్నాను. ఇవి మనకు 2-3 రోజులు స్టాక్ కూడా ఉంటాయండి. కావాలి అనుకుంటే మనం ఇటన్నా పంపించిన పిల్లలు బయటికి ఇటన్నా స్టాక్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సన్న మంట మీదనే ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి అయితే తిప్పుకుందాం. మనకు గారెపిండి మిక్సీలో పెట్టినా సరే, గ్రైండర్లో లాగా చక్కగా మెత్తగా జావగా లూజ్ అవ్వకుండా పిండి టైట్గా వచ్చి మనకు గారెలు నీట్గా రావాలంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తా ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు మనం పప్పు కడిగిన తర్వాత బుట్టకేసుకుంటాం కదండి. బుట్టకేసిన తర్వాత కంప్లీట్గా నీళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత మనం పెద్ద జార్లో వేసుకొని ఫస్ట్ నీళ్లు వేయకుండా మిక్సీని ఆన్ చేసుకోవాలండి. తర్వాత కొద్ది కొద్దిగా కూల్ వాటర్, చల్లటి ఫ్రిడ్జ్లో వాటర్ ఒక్కొక్క చుక్క వేసుకుంటూ మూత తీసి పెట్టి చక్కగా చిన్నగా మనం రుబ్బుకుంటే మాత్రం పిండి చక్కగా మనకు ఎలా కావాలి అంటే మనకు అలాగైతే వస్తుందండి నీట్గా. నేనైతే ఈ గారెలు ఎప్పుడూ మిరపగారెలు మెత్తగా నలగాలి కాబట్టి మిక్సీలోనే చేస్తానండి. కానీ చూస్తే మాత్రం గ్రైండర్లో రుబ్బిన పిండిలాగా అయితే మాత్రం ఉంటాయి. ఈసారి మీకు పిండి బంకగా మెత్తగా జోరుగా అయిపోతుంది అనుకున్నప్పుడైతే, అవసరం అనుకుంటే ఈ టిప్ అయితే పాటించండి ఫ్రెండ్స్. మినపగారెల వరకు కూల్ వాటర్ వేస్తే మనకు పిండి అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి. వాటర్ చూసుకుంటూ కొంచెం వేసుకుంటూ ఇప్పుడు ఒక 2 నిమిషాలు మంచి కలర్ వచ్చే వరకు అయితే కాలనిద్దాం ఫ్రెండ్స్. ఓకే అండి, మనకు ఇవి ఆల్మోస్ట్ కలర్ వచ్చేసినట్టే. ఇంక ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇంకెంతకన్నా కలర్ అవసరం లేదండి.
ఇప్పుడు మనం వీటిని అయితే తీసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ కళాయి దించి స్టవ్ బంద్ చేసి కళాయి దించేసి ఇంకొక బాండి పెట్టుకొని పాకం అయితే పట్టుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఆ కళాయి పక్కన పెట్టేసి ఇంకొక కళాయి పెట్టుకొని స్టవ్ అయితే వెలిగించానండి. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు పంచదార అయితే వేసుకుంటున్నాను. దీనిలో కొద్దిగా వాటర్ అండి, పంచదార తడిచే వరకు చాలు, మనకి ఎక్కువ అయితే అవసరం లేదు. ఈ పంచదార అయితే కరగాలి. ఇది మరీ మనకు అంత ముదురు పాకం ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. అంటే మరీ పంచదార కరిగిన జస్ట్ వాటర్ కాకుండా పాకం అయితే రావాలి, కానీ కొంచెం లేత తీగ పాకం వస్తే సరిపోద్ది. మనకు ఆల్మోస్ట్ పంచదార అయితే కరిగిపోయిందండి. ఇంక ఇది ఉడికి మనకు పాకం రావడమే లేటు. ఓకే ఫ్రెండ్స్, మనకు పాకం అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా యాలకుల పొడి అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నానండి. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకున్న స్టవ్ బంద్ చేసి తీసి పక్కన పెట్టుకున్న గారెలు ఉన్నాయి కదా, ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ కళాయిని పక్కన పెట్టుకొని ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన పాకం గారెలు అయితే రెడీ అయిపోయాయండి. వేడివేడిగా చూశారు కదా నేను ఎలా చేశాను అనేది. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో కానీ నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ప్లీజ్ నా ఛానల్ అయితే తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు సపోర్ట్ చేయండి. ఓకేనా? మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ జ్యోతి వేముల.